సీఎం చంద్రబాబు అండ్ మందకృష్ణ అన్న, ఇక మందకృష్ణ వీళ్ళిద్దరు కలిసి 2000 సంవత్సరంలో, ఎప్పుడు 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో ఏం చేసి రిజర్వేషన్లు తెచ్చారు. రిజర్వేషన్లు తెచ్చి ఒకటి ఏ అన్నారు, బి అన్నారు, సి అన్నారు, డి అన్నారు. వీళ్ళు చూడండి ఎట్లా చేసారు, ఇలా తెలివితేటలు చూడండి. వీళ్ళు ఏమన్నారు, మందకృష్ణ మాదిగా రిజర్వేషన్లో వర్గీకరణ కావాలా అంటాడు. వర్గీకరణ ఎందుకు కావాలంటే సమన్యాయం కోసం అంట. ఎందుకు? సమన్యాయం. ఎక్కడ సమన్యాయం అంట. ఇక చూడండి, ఈ సమన్యాయం ఎవరికి? ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సమన్యాయం ఎవరికంటే 58 కులాలకు. ఎవరెవరికి? 58. అంటే మాలను తీసేసారు పక్కకు, మాలను పక్కకు తీసేసారు. మాలను కాకుండా 58 కులాలకు సమన్యాయం చేస్తారంట. చూడండి సమన్యాయం ఎట్లా చేశారు అనేది. ఇక్కడ ఏల ఏం పెట్టారంటే రెల్లి, బీల మాదిగ, సీల మాల, డీల ఆది ఆంధ్ర. డీల ఏం పెట్టారంటే ఆది ఆంధ్ర. చూడండి, చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ ఇద్దరు కలిసి 2000 సంవత్సరం లోపల దళితులకు సమన్యాయం కావాలని ఏబిసిడి వర్గీకరణ చేసిర్రు. దొడ్డిదారిన చేసిర్రు. ఇందులో ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ 1000 ఉద్యోగాల్లో ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే రెల్లి లోపల ఉమెన్ అంటే మహిళలకు ఇచ్చారు. ఉమెన్ అనుకో, ఎవరైనా కావచ్చు, రెల్లి కులానికి ఇచ్చారు. ఫస్ట్ ఉద్యోగం ఎవరికి ఇచ్చారు? రెల్లి ఉద్యోగానికి ఇస్తారు. ఈ రెల్లీలో చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి, ఈ ఉద్యోగం డైరెక్ట్ ఎవరికి వచ్చింది? బీకి వచ్చింది. మళ్ళీ బీకి ఇస్తారు కదా, బీకి ఉద్యోగం ఇచ్చినప్పుడు బీకే వచ్చింది. మళ్ళా బీకి ఉన్న ఉద్యోగాలు బీకే వచ్చినాయి. రెల్లి కులంది మాదిగకి వచ్చింది. మళ్ళా మాల కులం ఉద్యోగం మాలకే వచ్చింది. ఇక్కడ ఆది ఆంధ్ర ఉంది కదా, ఈ ఆది ఆంధ్ర ఏదైతే ఉందో, ఈ ఆది ఆంధ్రలో కూడా ఎవరు లేడు. వీళ్ళు ఎవరు చదువుకోలే. ఈ ఉద్యోగాలు లేకపోతే మళ్ళీ చక్క ఈడికెళ్ళి వాడి ఇక్కడ పోయింది. ఈ ఆది ఆంధ్ర చూడండి. ఏ అనేది రెల్లి, బి అనేది మాదిగ, సి అనేది మాల, డి అనేది ఆది ఆంధ్ర. రెల్లి కులంలో లేరు కాబట్టి రెల్లి కులంలో ఉద్యోగాలు మొత్తం మాదిగలకు వచ్చినాయి. మాదిగలకు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మాదిగలకే వచ్చినాయి. మాలలకు ఇచ్చిన ఉద్యోగాలు మాలలకు వచ్చినాయి. కానీ ఆది ఆంధ్ర ఉద్యోగాలు ఆది ఆంధ్రలో అయితే తక్కువ మంది. వీళ్ళు ఎవరు చదువుకోకపోతే ఈ ఉద్యోగాలు మొత్తం మళ్ళీ ఏకోయినాయి. ఈ ఏళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు వందలే, వాళ్ళ ఉద్యోగాలే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఈ ఆది ఆంధ్ర ఉద్యోగాలు వీళ్ళు తీసుకోరు. ఈ ఆది ఆంధ్ర డి ఉద్యోగం ఏకోయింది, మళ్ళీ ఏకెళ్ళి బీకి వచ్చింది. అంటే రెల్లి వాళ్ళ ఉద్యోగాలు మాదిగలే తిన్నారు, మాదిగల ఉద్యోగాలు మాదిగలే తిన్నారు. ఈ డీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఉద్యోగాలు కూడా మాదిగలే తిన్నారు. ఈ మొత్తం తిని ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారు తెలుసా? 58 కులాల కోసం సమన్యాయం. అంబేద్కర్ గారు ఢిల్లీ నుంచి, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అని చెప్పిన నేను. బంగాళాఖాతం నుంచి అరేబియానికి, ఉత్తర దక్షిణ తూర్పు పరమడ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరికీ సమానంగా హక్కులు ఇచ్చిండు, రిజర్వేషన్లు ఇచ్చిండు. దాన్ని వర్గీకరించుకోనికే వీలు లేకుండా ఇచ్చిండు. రాజ్యాంగంలో వర్గీకరణ లేదు, రాజ్యాంగంలో లేదు కాబట్టి లేని వర్గీకరణను వీళ్ళు ఇట్లా చేసిరు. ఇట్లా చేసి ఏబిసిడీలు పెట్టి ఏది మాదిగొల్ల తీసుకున్నారు, బీది మాదిగొల్ల తీసుకున్నారు, డీది కూడా మాదిగొల్ల తీసుకున్నారు. 3 గ్రూపులది కలిసి వీళ్ళు దీన్ని సమన్యాయం కోసం పోరాటం అంటున్నారు. ఇలా పంజుడు ఎట్లుంది, సమన్యాయం కోసం పోరాటం అంటారు. అంటే
రాజ్యాంగంలో లేని రిజర్వేషన్ల కోసం 30 ఏళ్ళుగా పోరాడి రాజ్యాంగాన్ని బదలాం చేస్తున్న మందకృష్ణను తీసుకుపోయి 30 ఏళ్ళు జైల్లో పెట్టాలి. నేనేమంటున్నా, హక్కుల కోసం పోరాటం చేయమంటున్నా, రాజ్యాంగంలో ఉన్న అంశాల గురించి పోరాటం చేయమంటున్నా. మాదిగలు పేదరికంలో ఉండరా? మాదిగలకు ఉద్యోగాలు లేవా? మాదిగలకు భూములు లేవా? మాదిగలకు సమాన వాట దక్కట్లేదా? దక్కకపోతే ప్రభుత్వాలు దక్కించడానికే ఉన్నాయి. ప్రధానమంత్రి ఎందుకున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? జడ్జీలు ఎందుకున్నారు? కలెక్టర్లు ఎందుకున్నారు? చీఫ్ సెక్రటరీలు ఎందుకున్నారు? ఎంఆర్ఓలు ఎందుకున్నారు? ఉద్యోగులందరూ ఎందుకున్నారు? అందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందించడానికి ఉన్నారు, రిజర్వేషన్లు వర్గీకరించడానికి కాదు. రిజర్వేషన్లు అనేటివి వాడుకోవాలి, వర్షంలో తడవాలి, కానీ మొదలే నాకు పంచుకుంటా, వీడికి నేను పంచుకుంటా అంటే కాదు. వర్షంలో తడవాలి అంతే, వర్షం పడుతుంటే వచ్చింది పట్టుకోవాలి అంతే. అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. రాత్రి మొత్తం నిద్రపోయి నైట్ వర్షం పడితే నిద్రపోయినాక లేచి నా నీళ్ళు ఎక్కడవా, నా వాటర్ నాకు కావాలంటే నడవది. గుర్తుంచుకోండి, ఇప్పటికైనా మేధావులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మందకృష్ణ చేస్తున్నది తప్పని చెప్పండి. రిజర్వేషన్ల వర్గీకరణ జరగదు. ఫస్ట్ చెప్పిన సుప్రీంకోర్టుకు హక్కు లేదు, చేయదు. మీరు చేస్తారనుకుంటారు కదా, మీరు ఓతరు తీసుకుంటారు, కొట్టేస్తారు, అయిపోతుంది. మొన్న చేసింది అది వర్గీకరణ కాదు, మీరు జబ్బలు జరుచుకున్నట్టు. అంటే మందకృష్ణ ఏమనుకుంటా అంటే, నాకు మించినోడు ఎవడు లేడు, నేను ఏది చేస్తే అదే కరెక్టు, నేను ఊరగింపు చేసిన కరెక్టే, నేను అడ్డం తిరిగిన కరెక్టే. ఇంకోటి మా తమ్ముడు మిట్టపల్లి చెప్తూ మందకృష్ణ ఏమన్నాడంటే, నేను 30 ఏళ్ళు ఉద్యమాన్ని మోసిన, మీరు 3 నెలలు మోయండి, 1 నెల నా కోసం పనిచేయండి అంట. 30 ఏళ్ళు మోసినట్టు ఉద్యమాన్ని ఎడబెట్టుకొని మోసిరా మీరు? ఏం ఉద్యమం అది? ఏం ఉద్యమం అంటున్నా? రిజర్వేషన్లు ఇస్తే ఇలా అంటరానితనం ఓడగొట్టుకొని విద్య నేర్చుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఇంకా ఉన్నతి చెందినాక నువ్వు రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు తిన్నాక మీరు ఇలా తెల్లగ పుల్లగా అయినా మనం అంతా కొంచెం అంటే అంత దరిద్రంగా లేము, ఏదో కొంచెం ఎదిగినాం. 100% ఎదగకపోయినా 50% ఎదిగినాం. 50% ఎదిగినాక తిన్నింటి ఆశాలు లెక్క పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మందకృష్ణ ఇది మంచిది కాదు. చాలా మంది అంత పెద్ద మనిషిని ఎట్లా మాట్లాడతామని నేను అడుగుతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, చలో ఇప్పుడు ఫారిన్ కంట్రీలో పెద్ద పెద్ద మనిషిని కూడా పేరు పెట్టి పిలిచాలో తప్పలేదు, నేనేం గలీజు మాట ఏమంటలేను. ఎందుకంటే నేను అన్న కొద్దీ చాలా మంది నువ్వు మాదిగలంటారు, నువ్వు అన్న అనకంటారు, మాలడు కూడా అన్న అనకంటారు. ఇప్పుడు ఒక పోరాటం జరుగుతుంటే అన్న అంటే అన్న మజా రాదు, అన్న మజా వస్తలేదు. కాబట్టి అందుకోసం నేను చెప్తా ఉన్నా, మందకృష్ణ నువ్వు చేయాల్సింది ఏంటంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా 30 ఏళ్ళు చేసిన పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ను నువ్వు అవమానపరిచినట్టు ఇంకెవడు అవమానపరచలే. నువ్వేమనుకుంటున్నావంటే, నీకు పైసలు ఎక్కువైనా డబ్బు ఎక్కువైనాక అంబేద్కర్ యొక్క పేద బతుకు నీవు చూసి నీకు డబ్బులు ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి అంబేద్కర్ గారిని జగ్జీవన్ రావును పోల్చినవు. అంబేద్కర్ గారంట మాలకు మహర్ కులాన్ నాయకుడు అంట, ఈయననేమో మాదిగ కులాన్ నాయకుడు అంట. ఈ స్థాయికి వచ్చి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినటువంటి మందకృష్ణను జైల్లో పెట్టాలి. అమిత్ షాని ఏ విధంగా గెరావు చేస్తూ ఉన్నారు మాదిగలో, మందకృష్ణ మాదిగలు అట్లే చేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయకూడదా? అంబేద్కర్ అనేమో అంబేద్కర్ ప్యాషన్ అయిపోయిందని అన్నాడు ఆయన. కానీ అత్యంత ప్రమాదకరంగా అంబేద్కర్ యొక్క పరువు తీయడానికి ప్రయత్నం చేసిన వీడియోలు మీకు ఎన్ని కావాలి? మీరు ఛాలెంజ్ చేయండి, నాతోని మాట్లాడండి. మందకృష్ణ మాట్లాడిన వీడియోలు నేను ఎన్ని కావాలో పెడతాం. అడ్డగోలియా రాజ్యాంగ కమిటీల మొత్తము ఆయనే ఉండంట. ఎవరు? జగ్జీవన్ రామ్. రాజ్యాంగ కమిటీ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒకరిని తీసుకుంటారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ వర్గీకరణ ఉద్యోగం ఉంది. ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు అంటే నీ ఒకరినే పెట్టుకున్నావు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఒకరిని, ఇక్కడ అలంపూర్ జిల్లా ఒకరిని, అలంపూర్ అంటే సరే గద్వాల కానీ నారాయణపేట కానీ మహబూబ్ నగర్ జిల్లా ఉన్న ఒకరిని జిల్లాల వారిగా తీసుకొని ఉండొచ్చు. ఈ దేశంలో జిల్లాలు కాదు రాష్ట్రాల వ్యక్తి తీసుకోవచ్చు.
30 రాష్ట్రాల నుంచి 30 మందిని తీసుకోవచ్చు. 30 మందిని తీసుకుంటే ఒకవేళ దళితులు కాబట్టి జగజ్జీవన్ రావు పేరు ఫస్ట్ రాయొచ్చు. దానికి ఏ దేశంలో చదివాడు జగజ్జీవన్ రావు అంటే సపోర్ట్ చేయడు. మరి జగజ్జీవన్ రావుకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, అంబేద్కర్కి ఎన్ని ఎకరాల భూమి ఉంది అంటే సపోర్ట్ చేయడు. అంటే ప్రపంచంలో దేవుళ్ళ యొక్క గొప్పతనం కూడా, దేవుళ్ళు చేసినటువంటి మంచి పనులు లెక్కబెట్టి అంబేద్కర్ గారు చేసినటువంటి మంచి పనులు లెక్క పెడితే దేవుళ్ళు అంబేద్కర్ గారి దాంట్లో 10 పైసల వంతు కూడా చేయలేదు. ఆ చేసిన పనులు ఏమంటే చెప్పండి. అంబేద్కర్ గారు చేసిన పనులలో దేవుళ్ళు కూడా చేయలేదు అంటున్నా. దాన్ని మందకృష్ణ మాదిగా నువ్వు 10th కూడా పాస్ కాంది అంబేద్కర్ గారితో పోల్చుకొని నువ్వు ఉద్యమాలు చేస్తావు. 1,00,000 డప్పులు కొడితే వాళ్ళంతా తప్పులేదు, వాళ్ళది వచ్చిన వాళ్ళకి తప్పులేదు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా 1,00,000 డప్పులు కొట్టాలంటే కొట్టరు, మీ ఇష్టం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా 1,00,000 డప్పులు కొడుతుంటే కొట్టండి. మరి మీకు అంత మజా వచ్చిందేమో. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు అనేటివి రాజ్యాంగ వ్యతిరేకంగా. మరి ఎవరు వర్గీకరిస్తారు? ఎవడు వర్గీకరించలేడు. మందకృష్ణ లాంటి వాళ్ళు పుడతారనే ఇలాంటి ఏదో ఒకటి వస్తున్నాను ఊదరగొట్టి 30 ఏళ్ళు నేను మోసినట. ఏందా నువ్వు మోసింది? ఏంది మీరు చేసింది? 30 ఏళ్ళు రాజ్యాంగానికి ఎదురు తిరిగి నువ్వు ఒక దేవుణ్ణి పట్టుకొని అవమానపరిచినావు నువ్వు. ఇకనైనా మీరు శాంతిస్తే మంచిది. మీరు 1,00,000 కాదు, దళితులను మొత్తం ఏకం చేసిన అందరు కలిసి, ఇప్పటి వరకు మందకృష్ణ పరువు ఒకందే తీయాలనుకుంటున్నాం. అందరు కలిసి అందరి పరువు పోతుంది. మాట్లాడి కాన్స్టిట్యూషన్ కోసం ఏం మాట్లాడతారు? ఇప్పుడు మందకృష్ణ అంటే మాయావతి దగ్గర వనికి ముఖం లేదు. బహెన్జీ మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి మాదిగా, ఆమె దగ్గర వనికి మీకు ముఖం లేదు, ఎవరికి మందకృష్ణకు లేదు. ఇప్పుడు కళాకారులు మా బ్రదరు మిట్టపల్లి సురేందర్ కానీ మా ఏపూరు సోమన కూడా మొత్తం మూర్ఖత్వానికి ఏవాడలే, అంతేం లేదు ఆయనకు కూడా. ఇక మావాడికి అయితే మన సిగ్గు లేదు, లజ్జ లేదు. మన ఎవరికి ఈ రామ్ నర్సే గానికి వాయబో అని ఉంచాడంటే పాట మీద. గబ్బుగానికి గబ్బు మాటలు కరువైతావా? అదే మిట్టపల్లి సురేందర్ ఆడికి వచ్చి, మిత్రులారా మనమందరం సాహిత్యం రాతాం, ఎవరిని కూడా మాల సుధరణ ఒక్క మల్లెత్తు మాట అనొద్దు, మనకి ఏం కావాలనో దాని గురించి మందకృష్ణ గురించి గొప్పగా రాయండి, ఉద్యమం గురించి గొప్పగా రాయండి, కానీ వాళ్ళ మీద పల్లెత్తు మాట అనకూడదని చెప్పి ఒక విలువైన మాట చెప్పాడు. ఈ 7th క్లాస్ చదువుకున్నాడు ఏమైనా రామనాసయ్య, వాని కథ కాదు, వాని తిట్లు కాదు, ఊస్తాడంటే వాడు ఊస్తాడు, తుప్పు అని పాట పాడతాడు. దాన్ని ఒక సోయి తప్పినటువంటి ఏం మాటలు అనాలి మేము, ఎందుకన్నా చెప్పి. ఇక మా సోమని అయితే జబ్బలు దరుచుకుంటున్నాడు. ఇక మన ఏం అధ్యక్షుడు, సంస్కృత సారథి అధ్యక్షుడు మా సోమన్న ఇక మూతి బిగ్గిర పట్టి అబ్బా ఇట్లా చదువుకుంటున్నాడు. ఇంతమంది వచ్చిర్రు ఆడికి, కనీసం దేని మీద మన పోరాటం? రాజ్యాంగం అంటే మందకృష్ణకు ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉందా రాజ్యాంగం? రాజ్యాంగం మీ ఇద్దరికే ఉన్నాయి. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఉన్నదా? దేశం మొత్తానికి ఉంది కదా. అంటే వాళ్ళకు ఒక రాజ్యాంగం, మీకు ఒక రాజ్యాంగం ఉన్నది. మరి మీ కళ్ళు నెత్తికి ఈ కొట్లాట కాకపోతే ఏం పాటలు రాస్తారు చెప్పండి? ఏం పాటలు రాస్తారు మీరు చెప్పండి అంటున్నా. ఏముంటే రాయడానికి? రాయలు 341 ఆర్టికల్ మీద. నేను ఇప్పుడో చెప్పిన, ఎన్నోసార్లు చెప్పిన, ఈ ప్రపంచ చరిత్రలోనే ఎంఆర్పిఎస్ లాంటి పనికి మాలిన పనిలేని ఉద్యమము తోటి దగాపడ్డ కొన్ని వేల సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి చిప్ప బతుకులు కానీ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి దగాపడ్డ జాతి మీద కొట్లాడన్నటువంటి జాతి నీతి లేని పోరాటం ఏదైతే ఉంది అంటే అది ఎంఆర్పిఎస్ పోరాటం మాత్రమే. దీనికి నీతి లేదు, నా జాతి లేదు. ఎందుకు లేదంటున్నా? తోటోని మీద గల ఎవడన్నా ఒక దొర మీద కొట్లాడతాడు, ఒక భూస్వామి మీద కొట్లాడతాడు, ఒక రాజ్యాధికారం కోసం కొట్లాడతారు, ఒక ప్రాంతం కోసం కొట్లాడతారు. కానీ రిజర్వేషన్లు సమానంగా ఉంటే అది వంచుకోనికే కొట్లాడుతున్నా అంటే దీన్ని మన పోరాటం అంటారా? పోనీ అది రాజ్యాంగబద్ధంగా ఉంటే అంబేద్కర్ గారు ఎవరి వాళ్ళకి చేసేస్తుండే.